ఇగో కాలువకి యువతలే ఉన్నట్టున్నాం మనం. అవునా? హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్రిల్లింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక కొండెక్కి ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. దానికి మీకు సపోర్ట్ కావాలి. ఫస్ట్ టైం చేస్తున్నాం బ్లాగ్, సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వెళ్ళాలి, ఎందుకంటే లెంతీగా ఉంది కొద్దిగా వీడియో. తొందరగా వెళ్ళిపోదాం. ఓకే. హే గాయ్స్, చూడండి వచ్చేసాం ఇక్కడికి. అదే మనం ఎక్కబోయే కొండ. చూడండి, చూసేదానికి అట్లా కనిపిస్తుంది, చాలా పెద్దది అది. చూడండి, బైక్ ఇక్కడ పార్క్ చేసేసాం. ఇంకెళ్దాం అయితే. చలో రేనా పోదాం. ఓకే, టైం లేదు, తొందరగా ఎక్కాలి. ఇది చిన్నది, దీన్ని ఎక్కి దిగాలన్నమాట. దిగితే అవతల ఇంకో కొండ వస్తుంది, అది పెద్ద కొండ. ఇది వేరే దారి లేదు, ఇంకా దారి ఉంటే తీసేవాడిని, అటు వెళ్ళేవాళ్ళని. అటంతా చెట్లు మొలిచేస్తున్నాయి. ఇది ఎక్కాల్సిందే, కంపల్సరీగా ఎక్కాల్సిందే. దీన్ని టైం లేదు, 4 ఇప్పుడు టైం 6 కల్లా మళ్ళీ సన్లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా. ఓకే, తొందరగా వెళ్ళాలి అనమాట. నా చెట్టు చూసావా? ఇదిగో ఇక్కడ ఈ చెట్టు. ఏం చెట్టు అదా? నిమ్మకాయలు కాస్తున్నాయి చూడు, నిమ్మకాయ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, అడవిలో కూడా నిమ్మకాయల చెట్టు ఉంది, పులుసు నిమ్మకాయల చెట్టు. మనం పులిహోర గలపకరా అంటాం కదా, అదే పులిహోర చేసుకునే చెట్టు అనమాట. బాగా ఆయాసం వస్తుంది. ఇప్పటికే కొద్దిగానే ఎక్కాం, అయినా ఆయాసం వస్తుంది. అలవాట్లేని పనులు చేసి ఇట్లా ఉంటుంది కదా. ఈ కట్లు మనకు పనికొస్తాయి పైకి వెళ్ళిన తర్వాత. అక్కడ ఉంటాయంటవా? పైన ఉంటాయి, ఇప్పుడు ఏడ మోసుకెళ్తా. సరే. ఫ్రెండ్స్, అబ్బా అయిపోయింది, చిన్నగా ఎక్కాలి. వావ్, సూపర్గా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, నా బైక్ ఎక్కడుందో కనబడుతుందా? సడన్ జూమ్ చేస్తాను. అదిగోండి నా బైక్ కింద పెట్టేస్తున్నాను. చాలా హైట్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి అస్సలు సూపర్గా ఉంది వ్యూ. చూడండి, ఏం కూర్చున్నావా? వెళ్దామా? చాలా. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు చూడండి అసలు ఎట్లున్నాయో. అయ్యో బాబోయ్, ఈ రాళ్ళు ఏంది అన్న? హాయ్ చెప్పు ఈరోజు, అసలు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. మా అన్నకి అయిపోయింది ఆయన పని. ఏ కాలువ? కాలువకి యువతలే ఉన్నట్టున్నాం మనం. అవునా? కాలువ యువతలు ఉన్నాం అయితే మనం. చూడండి ఫ్రెండ్స్, దారి తెప్పాం మేము. ఏం చేయాలి అర్థం కావట్లే. ఆ కొండకి వెళ్ళాలి. మధ్యలో పెద్ద కాలువ ఉంది, అది 2 స్తంభాలన్నా, 2 స్తంభాల్లోక 2 స్తంభాలు అవుతుంటుంది ఇది. అంటే ఇక్కడ మన డ్యామ్ని, మొన్న డ్యామ్ వీడియో చూశారు కదా, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఆ డ్యామ్లో నుంచి వస్తుంది పెద్ద కాలువ అది. అదిగోండి, అది చెన్నైకి వెళ్తుంది. ఆ కాలువ చెన్నైకి వాటర్ పంపిస్తాం అన్నమాట మనం. అది దాటడం కష్టం. ఇక్కడ ఎక్కడ బ్రిడ్జి కూడా లేదు. మళ్ళీ తిరుక్కొని అవతల సైడ్ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు నుంచి అటు సైడ్ వెళ్ళాలి. వేస్ట్ అయిపోయింది, ఇంకెళ్ళాలి. దాని మీదకి ఏమైనా వెళ్దామా? ఓపీ చేసుకొని ఎట్లా కట్ట కదండి. అదండి కాలువ చూడండి, కాలువ కనిపిస్తుంది కదా.
అదే అడ్డం అవుతుంది, నేను చూసుకోలేదు. పైకి ఎక్కిన తర్వాత కనపడింది. అది మేము అటు సైడ్ ఉందనుకున్నాం, అది ఇటు సైడ్ నుంచి వచ్చింది కాలువ. దారి మేము వెతుకుతాం వెళ్ళి. అక్కడ ఎవరో పెద్ద ఆయన పోతుంటే అడిగాము ఫ్రెండ్స్. ఇప్పుడు అడ్రస్ అడిగాము, దానికి ఏమైనా బ్రిడ్జి ఉందేమని. అక్కడ ఏం లేదంట. She's so far away, floating through the clouds. అరే అయితే Dreams can take me close, seem so far away. దిగేసాం కొండ, మళ్ళీ వెళ్తున్నాం ఆ కొండ మీదకి. దారి ఎత్తుక్కుని పోవాలి. నేను చాలా రోజుల నుంచి ఇదే దారి అనుకుంటున్నాం. లేట్ అవ్వకూడదు, మనం తొందరగా వెళ్దాం. కమా కమా. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే అది ఎక్కాలన్నమాట. ఇది కాలువ అడ్డు ఉంది మనకి. ఇది చాలా లోతు ఉంటుంది, లేకపోతే దూకేసే వెళ్ళిపోయినాడు. ఎందుకంటే మీకోసం మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి. నాకు ఈత వచ్చు, కానీ ఇందాక వేరే వాళ్ళు దారి అడిగామన్నమాట. దీనికి బ్రిడ్జి ఉందా లేదా అని అడిగితే లేదని చెప్పారు. ఈత కొట్టుకొని వెళ్ళొచ్చు వద్దునానే. ఆయన ఇంకా బాగా పెద్ద ఆయన, ఆయనకు కూడా ఈత వచ్చు, కానీ ఆయనే వద్దన్నాడు. పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా, అందుకే డ్రాప్ అయిపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే టెంట్ వేసిన. ఆకలేస్తుంది బాగా, అలసిపోయాడు మా అన్న కూడా. అంటే అలవాట్లేదు కదా. ఏం దీనికి అలసిపోయారు అంటే, అలవాట్లేదు కదా బ్రదర్, అందుకే కొద్దిగా డ్రింక్ అంటే ఆ డ్రింక్స్ కాదు బ్రదర్, కూల్ డ్రింక్స్ తాగేసి కొద్దిగా ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా చేసుకొని తినేసి ఈ రోజుకి ఇదే. రేపు మళ్ళీ ఇంకో దాంట్లో నెక్స్ట్ దానికి దారి ఎతుకుతాం. ఇప్పుడు ఎతికాము, ఇటు ఇంక వేరే దారిని వచ్చాము, మళ్ళీ ఇక్కడికే వచ్చింది, ఈ కోట దగ్గరికి. ఇంకా దారి ఎతికి దానికి రేపు ఉదయాన్నే వెళ్ళి దాన్ని ఎక్కాలి. దారి ఎటుందో కనుక్కోవాలి అందరినీ. అది కొండ అయితే పెద్ద కొండ, బాగుంటుంది. నాకైతే సూపర్గా ఉంది అసలు దాన్ని ఎప్పుడెప్పుడు ఎక్కాలనిపిస్తుంది. చాలా ఉంది అసలు. అడవి చూడండి, కొండలకి అన్నిటి మధ్యలో అడవి చూడండి ఎట్లా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అయితే ఎక్విప్మెంట్స్ ఏం తెచ్చుకోలేదు మేము. కొద్దిగా అరే ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాం, ఆకలేస్తుందంట మా అన్నకి. చూడండి, కట్లు కూడా ఏరుకోవాల్సిన పని లేదమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నాయి అన్నీ, చాలా ఉన్నాయి కట్లు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా అంత కష్టమా. మెయిన్ ఇట్లాంటి అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి
అన్నా నాయన హ్యాట్స్ ఆఫ్ అంతే వాళ్ళకి. మీరు ఎనర్జీ ఇస్తే ఇంకా ఈ కొండ ఏంది, ఇంకా ఏ కొండలైనా ఎక్కుతాం. సపోర్ట్ చేయండి. పోతే అదే అడ్వెంచర్ చేసే వాళ్ళకి సూపర్ అంతే. వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి, ఏ ప్రమాదాలు జరగకుండా. చాలా కష్టం అడ్వెంచర్ చేయడం, ఎట్లాగా ఏదో తేలిక అనుకుంటాం కానీ వీడియోలో చూసి చాలా కష్టం. పోతే వ్లాగ్స్ తీసేదానికి కష్టపడతారు అబ్బా. ఇట్లాంటి అడవుల్లోకి వచ్చి తీయాలంటే కొండలు ఎక్కుతాయని చాలా కష్టం అసలుకి. ఇంకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలు కలుసుకుందాం. ఆ కొండ ఎక్కుతాం ఖచ్చితంగా. సారీ, సబ్స్క్రైబ్ చేయండి, ఎనర్జీ ఇవ్వండి మాకు. ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఎక్కేస్తాం. బాయ్.